సంతానం లేని సమస్యలకు మల్టిపుల్ కారణాలు. ఒకటేమో మ్యారేజ్ ఏజ్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు 20 ఏళ్ల లోపలనే మగపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు 35, 40 ఇయర్స్ వస్తే గానీ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. 35 ఇయర్స్ వచ్చేసరికి మగవాళ్ళకు హార్మోన్స్ కొంచెం తగ్గిపోవడాలు, తర్వాత లావైపోవడము, పొట్ట రావడము, దానివల్ల ఎస్ట్రోజన్ అనే హార్మోన్ పెరగడము, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తగ్గిపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి కాకుండా కెమికల్స్. డబ్ల్యూహెచ్ఓ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను 1950స్లో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. డీడీటీ కనుక మనం స్ప్రే చేస్తే త్రూఅవుట్ వరల్డ్ మలేరియా లేకుండా పోతుంది. మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అని. కొన్ని టన్నుల కొద్ది కెమికల్స్ను వాళ్ళు అన్ని విలేజెస్లోనూ అన్ని కంట్రీస్లోనూ స్ప్రే చేయించారు. దురదృష్టవశాత్తు ఇప్పటికీ మలేరియా ఉంది, దోమలు ఉన్నాయి. కానీ ఆ కెమికల్ వల్ల మగవాళ్ళల్లో స్పర్మ్స్ తగ్గిపోయినాయి. ఎంత తగ్గిపోయినాయంటే సముద్రంలో ఉండే వేల్స్ అనే పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. అది హాస్పిటల్ బిల్డింగ్ అంత ఉంటుంది ఒక్కొక్కటి. దానికి కొన్ని గ్యాలన్స్, కొన్ని లీటర్ల కొద్దీ వచ్చేసేమని కూడా తగ్గిపోయింది. సో ఈ కెమికల్ కంటామినేషన్, ఈ కెమికలు అది భూమిలోకి వెళ్తుంది, చెట్ల ద్వారా మనం తినే తిండి ద్వారా మళ్ళీ మన శరీరంలోకి వస్తుంది, మళ్ళీ మనం చనిపోయినప్పుడు మళ్ళీ ఎన్విరాన్మెంట్లోకి పోతుంది. ఇలా ఆ కెమికల్ను ఎన్విరాన్మెంట్ నుంచి తీసేయడం వెరీ డిఫికల్ట్. రెండవది ప్లాస్టిక్స్. ఈ ప్లాస్టిక్స్ అన్నీ కూడా మనకు తెలియకుండానే మన శరీరంలోకి ఎంటర్ అవుతుంటాయి. మీరు మీ వంటింట్లోకి వెళ్ళి చూడండి, కనీసం 10 డబ్బాలు ప్లాస్టిక్కి కనబడతాయి. పప్పు, ఉప్పు, కారం, నెయ్యి, ఉప్పు అన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఆ ప్లాస్టిక్ తెలియకుండా నానో లెవెల్స్, చిన్న చిన్న లెవెల్స్లో కరిగిపోయి మనం తినే తిండి ద్వారా వెళ్ళి లోపల మనకు టెస్టికల్స్ మీద వాటి మీద ప్రభావాన్ని చూపుతాయి. మూడోది లైఫ్ స్టైల్. ఒకప్పుడు అండర్వేర్స్ వేసుకునేవాళ్ళు కాదు, లూజ్ బట్టలు వేసుకునేది. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో అబ్బాయిలు ఎవరు అండర్వేర్ వేసుకునేవాళ్ళు కాదు, అమ్మాయిలు జాకెట్లు కూడా వేసుకునేవాళ్ళు కాదు. చాలామంది పాత పెయింటింగ్స్ అవి చూసినప్పుడు మనకు కనబడతాయి. అమ్మాయిలు జాకెట్ లేకుండా ఉండేవాళ్ళు, టాప్ లేకుండా ఉండేవాళ్ళు. కింద కట్టుకునే చీరనే ఒక కొంగులాగా కప్పుకునేవాళ్ళు. బట్ ఆఫ్ లేట్ వాళ్ళకు కూడా షర్ట్ వేసుకోవడము, బ్రా వేసుకోవడము, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయినాయి. అలాగే అబ్బాయిలకు ఒకటి షేపు మెయింటైన్ చేసుకోవడానికి కట్గా ఉన్నది ఒకటి షేపర్ అంటారు. దాని మీద ఒకటి అండర్వేర్ మీద ఒకటి మామూలు వేరు, దాని మీద ఒక జీన్ ప్యాంటు. ఈ మగవాళ్ళకు ఉండే బాల్స్ ఏమిటంటే టెంపరేచర్ సెన్సిటివ్. మీరు వేడి నీళ్ళతో స్నానం చేస్తే కిందికి వేలాడబడతాయి, అదే చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే పైకి మూవ్ అవుతాయి. ఇన్ని బట్టలు వేసుకున్నప్పుడు అవి కిందికి జరగడానికి వీలు లేని పరిస్థితి. అందుకని వాటికి హీట్ టెంపరేచర్ లాస్ కాకుండా ఉండి స్పర్మ్స్ డ్యామేజ్ అవుతున్నాయి. లేట్ మ్యారేజెస్, తర్వాత బట్టల ఇవి రెండోది. మూడోది హార్డ్ వర్క్. ఒకప్పుడు వాడు పార్టీకి వెళ్ళాలన్నా 2 కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది, చెరువు కట్టకో ఎక్కడికో వెళ్ళేవాడు. ఇప్పుడు ప్రతి వాడికి బెడ్రూమ్లోనే ఉంటుంది. చిన్న పని కూడా 2 వీలర్ వాడతారు. చిన్న చిన్న వాటికి కూడా హార్డ్ వర్క్ చేయడం మానేశారు. సో శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. సో మనిషికి స్టామినాలు తగ్గిపోతుంది. ఏదో కొద్దిమంది మాత్రమే జిమ్కి వెళ్ళి స్టామినా మెయింటైన్ చేస్తారు. ఇవి కాకుండా జంక్ ఫుడ్స్ అవి తినడం వల్ల ఫ్యాట్ అవ్వడం, ఫ్యాట్లో హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. సో టెస్టోస్టెరాన్ అనే హార్మోను తగ్గిపోతూ ఉంటుంది ఫ్యాటీ పీపుల్లో. ఎస్ట్రోజన్ అనే హార్మోన్ పెరిగిపోతుంటుంది. దానివల్ల కూడా వాళ్ళకు సంతానాలు ఏమీ జరుగుతుంటాయి. దీనికి ఏం చేయాలంటే ఒకటేమో ప్రివెన్షన్లో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. రెండోదేమో జంక్ ఫుడ్ మానేయాలి. మూడోదేమో సానా బాతు, తర్వాత స్టీమ్ బాతు, ఇట్లాంటి బాతులన్నీ మానేయాలి. నాలుగోది కొన్ని రకాల మందులు, విటమిన్ ఈ ఇట్లాంటివి కొన్ని తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, అవి తీసుకోవడం వల్ల వస్తుంది. తర్వాత వెరికోసిల్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఒక్కోసారి వెరికోసిల్ ఉన్నప్పుడు కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. కనుక 12, 13 ఏళ్ళు రాగానే అబ్బాయిలందరికీ ఒకసారి స్కాన్ చేయించాలి, డాప్లర్ స్టడీ చేయించాలి ఎట్లా ఉంది అనేది. అలా వెరికోసిల్ కనుక చాలా సంవత్సరాలు కనుక ఉంటే కూడా స్పర్మ్ కౌంట్ డ్యామేజ్ అయిపోతుంది.